నువ్వు ఇష్టం లేదన్నా. నిన్ను కష్టపెట్టడం ఇష్టం లేకే నేను ఆగిపోయిందర్ని. చివరికి నేను భయపడ్డట్టే జరిగింది. పెళ్లి మళ్ళీ వాయిదా పడిపోయింది. విధిరాత అలా ఉంటే ఎవరు ప్రయత్నం చేస్తే ఏం లాభం? ప్లీజ్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయి. నేను మళ్ళీ జీవితంలో అలా ఎప్పుడూ ప్రవర్తించను. నీ కోపం పోయే వరకు నేను చేసిన తప్పు గురించి బాధపడుతూనే ఉంటాను. గిల్టీగా ఫీల్ అవుతూనే ఉంటా. నేను నిన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టదలుచుకోలేదు ధరణి. వస్తాను. ధరణి, నీ ఆరోగ్యం జాగ్రత్త. టైంకి టాబ్లెట్లు అవి వేసుకుంటూ ఉండు. బాగా రెస్ట్ తీసుకో. బలమైన ఆహారం తీసుకో. అన్ని టైం ప్రకారం నేను నీకు గుర్తు చేస్తూనే ఉంటాను. బాయ్ ధరణి, టేక్ కేర్. ధరణి, ధీరజ్ వచ్చినట్టున్నాడు. అవును. అదేంటమ్మా అలా వెళ్ళిపోయాడు? నువ్వు మాట్లాడలేదా? అయినా తనేం చేశాడు? కారణం లేకుండానే నీకు తన మీద కోపం ఎందుకు వచ్చింది? నాకేం కోపం లేదు. లేదని నువ్వు మాటల్లో అన్నా ఉందని నీ మొహమే చెప్తుంది. చూడు ధరణి, సరైన కారణం లేకుండా అతని మీద కోపం పెంచుకోకు. నిన్ను ఎన్నోసార్లు ఆదుకున్న మంచి మనసున్న అబ్బాయి. అన్ని విధాలా నీకు సరైన మనిషి. పైగా నువ్వంటే ప్రాణం, మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్న మనిషి. అలాంటి వాణ్ణి వదులుకుంటే నువ్వే తప్పు చేసిన దానివవుతావు. చేతులారా నీ అదృష్టాన్ని నువ్వే వదులుకోకు ధరణి. చిన్న చిన్న మాట పట్టింపులొచ్చినా, భేదాభిప్రాయాలు తొంగి చూసినా అలాంటి వాళ్ళ విషయంలో సర్దుకుపోవడమే మంచిది. తెగేదాకా బిగించి నీకు నువ్వే నష్టపోకు. తల్లిగా ఇంతకు మించి చెప్పడం పద్ధతి కాదు. నా కూతుర్ని వాళ్ళ కలవాలి, తనతో మాట్లాడాలి. వీలైతే ఇదమ్మా సంగతి అని జరిగిన నిజమంతా తనకి చెప్పాలి. గుణా, ఎక్కడికి రెడీ అవుతున్నావు? కాన్ఫరెన్స్ ఏమన్నా ఉందా? అయినా 2-3 రోజుల నుంచి నీకు సరిగ్గా నిద్రలేదు, విశ్రాంతి లేదు. కాస్త రెస్ట్ తీసుకోవచ్చు కదరా. ఎందుకు ఈ మీటింగులు, హడావిళ్ళు? డాక్టర్గా నీ ఆరోగ్యం నువ్వు కాపాడుకోకపోతే ఎలారా? అక్క, డాక్టర్ వృత్తికి రెస్ట్ ఉండదు. రెస్ట్ ఇచ్చేవాడు డాక్టర్గా పనికిరాడు. వాళ్ళు మృత్యువుతో పోరాడుతూ ఉంటారు. మనం వైద్యం చేయకపోతే కోలుకోవడం కూడా కష్టం. శపిస్తారక్క. అయినా ఇన్నేళ్ల నుంచి ఈ వృత్తిలో ఉన్నవాణ్ణి ఎప్పుడేం చేయాలో నాకు తెలీదా? కొన్ని నా అభిప్రాయానికే వదిలేయాలక్క. ప్రతి దానిలోని ఇన్వాల్వ్ అవ్వకూడదు. సరేరా, నీ పని నీకు ముఖ్యం. వృత్తే దైవం అనేవాడివి కదా, నేను చెప్తే మాత్రం ఆగుతావా? సరే కాని నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చానురా. ఏంటి? ఏమైనా అర్జెంటా? అర్జెంట్ అయితేనే చెప్పు, లేకపోతే తర్వాత నిదానంగా మాట్లాడొచ్చు. ఒక విధంగా అర్జెంటేరా. ఏంటది? ఏంటో మీ భార్యాభర్తల మధ్య పొరపచ్చాలు, ఎడబాట్లు అన్నీ జరిగిపోయిన తర్వాత ఈరోజు ధరణి, బాలు నీ పిల్లలే అని తెలిసి నువ్వెంత సంతోషపడ్డావో నేను అంతకంటే ఎక్కువ సంతోషపడ్డాన్రా. ఎందుకంటే ఆ ధరణి నీ కూతురు అని తెలియకముందే నా కొడుకుతో పెళ్లి చేద్దామనుకున్నా. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు కూడా. కాని ఇప్పుడు నేనెవరినైతే కోడలిగా ఒప్పుకున్నానో తనే నా మేనకోడలని తెలిసి నా సంతోషానికి హద్దే లేదనుకో. ఏదో గ్రహచారమో గృహచారమో వాళ్ళ అపచారమో పెళ్లి 2 సార్లు వాయిదా పడింది.
నీ కూతురని తెలియకముందే బాధ్యతగా పెళ్లి నీ భుజాన వేసుకున్నావు. ఇప్పుడు నీ కూతురుగా అన్ని బాధ్యతలు నీవేరా. ఆ వాయిదా పడ్డ పెళ్ళేదో జరిపించేస్తే ఇన్నేళ్లు నీకు తెలియకుండా దూరంగా ఉన్న నీ కన్న కూతురు జీవితాంతం నీ కళ్ళెదురుగా నీకు తోడుగా ఉంటుందిరా. ఏమంటావ్? చూడు, నాకు నా కొడుకు, నీకు నీ బిడ్డ ఇద్దరు మన కళ్ళ ముందే ఉంటారు. చిలకా గోరింకల్లా వాళ్ళుంటే మనం చక్కగా ఆనందంగా ఉండొచ్చురా. ప్రతిరోజు పండగలా గడుస్తుందని నేను ఉద్దేశపడుతున్నాను. నువ్వేమంటావురా? అక్క, నీకింత ఏజ్ వచ్చింది కానీ ఏ టైంలో ఏం మాట్లాడాలో తెలీదా? ఏంట్రా, ఇప్పుడు నేనేం తప్పు మాట్లాడాను? అవతల ధరణి మృత్యువుతో పోరాడి గండం గడిచి బయటపడింది. నువ్వు ఈ టైంలో పెళ్లి ప్రస్తావన తీస్తావేంటి? పైగా నువ్వే అన్నావు, ధరణి బాలు నా కూతురు కొడుకు అని తెలిసిందని. నా కూతురు కొడుకు అంటే జనని కూడా కూతురు కొడుకే కదా. అంటే వాళ్ళు మా పిల్లలు. అయినా జననికి మీరు సంబంధం కుదుర్చుకున్న దగ్గర నుంచి ధరణిని ధీరజ్కి ఇవ్వడం ఇష్టం లేదు. కూతురు విషయంలో భార్యాభర్తలకి రెండు అభిప్రాయాలు ఉండకూడదు కదా. మంచి చెడు అనేది ఇద్దరం కలిసి కూర్చొని ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సింది. పెళ్ళంటే 100 ఏళ్ల పంట అంటారు. అసలు జనని ఉద్దేశం ఏంటి? తను ఎందుకు ధీరజ్కి ధరణిని ఇవ్వడానికి ఇష్టపడడం లేదు అనేది కరెక్ట్గా తెలుసుకోవాలి కదా. ఆ సమస్య చిన్నదైతే మాలో మేము పరిష్కరించుకొని కూతురు కళ్ళ ముందే ఉంటుందా, కళ్ళ ముందే ఉంటే సుఖపడుతుందా, దూరంగా సంబంధం ఇచ్చినా సుఖపడుతుందా అని ఆలోచించాలి కదక్కా. నా భార్యకి ఇష్టం లేనప్పుడు నేనెందుకు తన నిర్ణయాన్ని కాదని మొండిగా ధీరజ్కిచ్చి పెళ్లి చేస్తాను? జనని ఒప్పుకుంటే తప్ప నేను ఈ పెళ్లికి ప్రొసీడ్ కాలేనక్క. నీ కొడుకు మీద నీకు ప్రేమ ఉండొచ్చు, అలాగే మా కూతురు మీద కూడా మాకు ప్రేమ ఉంటుంది కదా. అది కాదురా, ఎక్కడో ఇచ్చి ఎలా ఉందో అని మదన పడే కంటే కళ్ళెదురుగా ఉంటే మనకు తృప్తిగా ఉంటుంది కదా అని. అక్క, సంబంధం మంచిది అని నిర్ణయించుకున్నాక ఏ ఆడపిల్ల కన్న తల్లిదండ్రుల ముందే ఉండదక్క. ఫారెన్ వెళ్తారు, వాళ్ళంతా బాగోలేనట్ట? ఫారెన్ సంబంధాలకి ఇచ్చిన తల్లిదండ్రులు తృప్తిగా ఉండనట్ట? మన కళ్ళ ముందు ఉండడం కాదు, ఆ భార్యాభర్తల మధ్య ఎలాంటి స్పర్ధలు లేకుండా కలిసి మెలిసి కలకాలం అన్యోన్యంగా ఉండడం ముఖ్యం. వీళ్ళు ప్రేమించుకున్నారు కదరా. ఆ విషయం ఇద్దరి సమక్షంలో మేమిద్దరం కూర్చొని నిర్ణయిస్తాం. నువ్వు నన్ను తొందరపెట్టో బలవంత పెట్టో సరే అక్క అని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేయకు. అది కాదురా, పెళ్ళైతే ధరణి మనింట్లోనే కదా. చాలా ఆపక్క. మ్యారేజ్ టాపిక్ మాట్లాడడానికి ఇది టైం కాదు. ధరణి ధీరజ్ల పెళ్లి కంటే ముందు తెలియాల్సినవి, తెలుసుకోవాల్సినవి, తేల్చుకోవాల్సినవి చాలా విషయాలున్నాయి. ధరణి ప్రతాప్ గారిని తండ్రిగా ఎంత ప్రేమిస్తుందో, వాళ్ళిద్దరి మధ్య అనుబంధం, ఆప్యాయత, అనురాగం ఎంత బలంగా ఉందో నీకు కూడా తెలుసు. ముందు విషయం ఆయనకు చెప్పాలి. ఆ తర్వాత ధరణి కూడా ఇదంతా నిజమని నమ్మాలి. తనని ఎంత గారాబంగా పెంచి పెద్ద చేసినా ఆ తండ్రిని వదిలేసి మన దగ్గరికి రావడానికి ఒప్పుకోవాలి. ప్రతాప్ గారు తన కన్న కూతుర్ని మనస్ఫూర్తిగా దగ్గరికి తీసుకోవాలి. అవన్నీ సుఖాంతంగా జరిగినప్పుడు కదా ధరణి మా దగ్గరకు వచ్చేది. నా కూతురిగా అది నిలబడిన తర్వాత కదా నేను తన పెళ్లి గురించి ఆలోచించాల్సింది. అందాక నువ్వు నా దగ్గర దయచేసి ఈ పెళ్లి విషయం మాత్రం తీసుకురాకక్క. నన్ను ఇరిటేట్ చేసే ప్రయత్నం చేయకు. సారీ. ఏ నోమునో చిందో, ఏ పూజ చేసిందో పరమేశ నీ వరము పొంది కురిసింది ఈ కన్న తల్లి తన శ్వాసతో బంధమల్లి.
తల్లికి ధరణి మీద ఎంత ప్రేమ ఉంటుంది, సహజంగానే ఉంటుంది. కన్న కూతురి మీద ఏ తల్లికి ప్రేమ ఉండదు? నన్ను కన్న కూతురనే కదా అంతలా ప్రేమించింది. కాదని తెలిసినా కూడా అమ్మ మనసులో, అమ్మ ప్రేమలో, అమ్మ చూపించే శ్రద్ధలో కాస్త కూడా తేడా లేదు. నన్ను గుండెల్లో పెట్టుకుంది. కంటి రెప్పలా ఇప్పటికీ చూస్తూనే ఉంది. నువ్వెందుకు నా కాళ్ళకు ఆయిల్ రాస్తావు? వచ్చి నా పక్కన కూర్చో. నువ్వేం రాయొద్దు. నేను రాసుకుంటాను కదా. ఆయింట్మెంట్ రాయడానికి కాళ్ళ దగ్గర కూర్చుంటే నువ్వెందుకమ్మా లే అని లేపి పక్కన కూర్చోబెట్టుకునే ప్రయత్నం చేసింది. నాన్నకి నిజం చెప్పకపోవడానికి, ఆయన దగ్గర నిజం దాయడానికి కారణం నా మీదున్న ప్రేమే కదా. అమ్మలో ఆ భయం ఉంది, నేనెక్కడ దూరం అయిపోతానో అని. నా కోసమే అటు కన్న కూతురికి దగ్గర కాలేకపోతుందేమో అని నాకప్పుడప్పుడు అనిపిస్తోంది. అందుకే అమ్మని, అమ్మ ప్రేమని మరెవరితోనూ పంచలేరు, లేము అంటారు. అమ్మకి మించిన దైవం లేదంటారు. అమ్మని చూస్తుంటే అది అక్షరాల నిజమనిపిస్తుంది. అమ్మ ప్రేమని ఆస్వాదించిన వాళ్ళకే వాళ్ళ గొప్పతనం తెలుస్తుంది. నిజంగా నువ్వు గ్రేట్ అమ్మా. మధు, కోక్ తీసుకో. మధు, ఏమైందే? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు. మరి ఆ కన్నీళ్ళేంటి? ఏం లేదే. ఏంటే, నాకు కూడా చెప్పనంత పర్సనల్ విషయమా? మనం మంచి స్నేహితులం కదా, వీఆర్ క్లోజ్ ఫ్రెండ్స్. నా ఫ్రెండ్ ఎందుకు బాధపడుతుందో నాకు తెలుసుకోవాలని ఉన్నదా? నాకు చెప్పడం కూడా ఒక స్నేహితురాలిగా నీ బాధ్యత కాదా? చెప్తాను. నీకు కాకపోతే ఎవరికి చెప్పుకుంటాను? ఎవరికి చెప్పుకునే పరిస్థితి కూడా లేదు. బాధతో నాలో నేనే కుమిలిపోతున్నాను. కొన్నాళ్ళు నా తండ్రి ఎవరో తెలియదు. ఆ తర్వాత గుణగారే నా ఫాదర్ అనుకున్నాను. కానీ ఈ మధ్య తెలిసింది మా నాన్నెవరో. అదేంటి అలా అంటున్నావు? గుణగారు కాదా? కాదనే కదా చెప్పింది. మరెవరు మీ ఫాదర్? ప్రతాప్. ప్రతాప్ ఈజ్ మై ఫాదర్. వాట్? ప్రతాపా? ఎస్. ఇన్నేళ్లు ధరణిని పెంచింది వారే. వారి కడుపును పుట్టిన నేను, అమ్మ కడుపున పుట్టిన ధరణి హాస్పిటల్లో మారిపోయాం. నిజమా? నీకెలా తెలిసింది? నువ్వెలా నమ్ముతున్నావు? సాక్ష్యాలున్నాయి. డిఎన్ఏ రిపోర్ట్స్ చెప్పాయి. ఎవిడెన్సెస్ ని నమ్మకపోతే వేటిని నమ్ముతాం? అమ్మేమో ధరణిని ఇంటికి తన దగ్గరికి తెచ్చుకోవాలని ఆరాటపడుతుంది. కానీ మరోపక్క నేను దూరం అవ్వకూడదని కూడా బాధపడుతుంది. నాకేమో నాన్న దగ్గరికి వెళ్ళాలనిపించడం లేదే. అంతా సందిగ్ధం. నా మనసులో ఈ సంఘర్షణకి సమాధానం దొరకడం లేదు. నీకెలా ఈ నిజం తెలిసిందే? నా తండ్రి ఎవరో తెలుసుకోవడానికి నేను ఒక డిటెక్టివ్ ని హైర్ చేశాను. మీరు 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 ప్రతాప్ రేణుకల పిల్లలు. ఇది నా కథ. 20 ఏళ్ల నా ప్రశ్నలకి సమాధానం దొరికింది. నా తండ్రి ఎవరో తెలిసింది. తెలియనప్పుడు వెళ్ళాలని ఆరాటపడ్డాను. తెలిసాక వెళ్ళడానికి మనసు అంగీకరించడం లేదు. అమ్మని వదలలేకపోతున్నాను.
అక్కడ అమ్మ కూడా లేదు కదా. ఏంటో నా ప్రాబ్లం ఈ లైఫ్ లో తీరేటట్టు లేదు. నా మనసు తృప్తి పడే మార్గం కనిపించడం లేదు. ఏంటే మధు, ఇంత పెద్ద విషయం ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు? నీలో నువ్వే ఇంత బాధని దాచుకుంటున్నావా? కనీసం నీకు ఈ విషయం తెలుసని మీ అమ్మతో అయినా చెప్పావా? లేదు, నాకు ధైర్యం సరిపోవడం లేదు. అలా అంటే ఎలాగే? నువ్వు బయటపడి చెప్తేనే కదా మీ అమ్మ మనసులో ఉన్నదేంటో తెలుస్తుంది. మా అమ్మ మనసు నాకు కొత్తగా తెలియడానికి ఏమీ లేదు. అమ్మకి నేను తన నుంచి దూరం అవడం కూడా ఇష్టం లేదు. తన కన్న కూతురికి కూడా దగ్గరవడం లేదు. ఏం కాదే, నా మాట విను. నీకు నిజం తెలుసన్న విషయం మీ అమ్మగారికి చెప్పడంలో తప్పేమీ లేదు. నువ్వు గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. నీలో నువ్వు ఇలా మదన పడుతూ సమాధానం దొరకని సంఘర్షణకి గురవడం కంటే ఆంటీకి చెప్పడమే బెస్ట్ అనిపిస్తుంది. ధైర్యం చేసి చెప్పవే, అంతా మంచి జరుగుతుంది. అమ్మ ఏం చేసినా నీ మేలు కోరే చేస్తుంది కదా. నా మాట విను మధు. ఎంతకాలం ఇలా నీలో నువ్వే కుమిలిపోతావు? మీ అమ్మతో చెప్తే కాని నీ మనసు కుదుట పడదు. ఏమంటావ్? చెప్తావా? ట్రై చేస్తాను. ఉమ్. ఈయనేంటిలా వస్తున్నాడు? ఆసక్తి చాలా స్ట్రిక్ట్ గా చెప్పింది గుణాని ధరణిని కలవనివ్వకుండా చూడమని. ఈయనేమో నేరుగా ఇంటికొచ్చేశాడు. దాంతో మాట్లాడతానంటాడేమో. మాట్లాడితే నిజం చెప్పేస్తే గుణగారు, మీరా? ఏంటిలా వచ్చారు? ఏం లేదండి, ధరణిని ఒకసారి చూసి వెళ్దామని. తన ఆరోగ్య పరిస్థితి బెటర్ అయిందో లేదో చూసి, అలాగే ధరణిని పలకరించి వెళ్దామని వచ్చాను. డాక్టర్గా తన ఆరోగ్యం పర్యవేక్షించడం నా రెస్పాన్సిబిలిటీ కదా. ధరణికేమైంది? ఇప్పుడు బాగానే ఉంది. మీరింక దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. అఫ్కోర్స్ తల్లిగా మీరు అలా చెప్పొచ్చు, కానీ ఒక డాక్టర్గా చూడడం వేరు, మీకుగా బాగానే ఉంది అని చెప్పడం వేరు కదా. అయ్యో, మిమ్మల్ని చూడద్దనడం లేదు. కాకపోతే తనని ఎప్పుడూ డిస్టర్బ్ చేయకూడదని మీరే చెప్పారు కదా. ఎక్కువగా మాట్లాడి డిస్టర్బ్ చేయొద్దని చెప్పారు కదా. హాస్పిటల్లో డాక్టర్ చెప్పిన విషయమే నేను ఫాలో అవుతున్నాను. తనకి బాగా రెస్ట్ అవసరం అన్నారు కదా, డిస్టర్బ్ చెయ్యొద్దన్నారు కదా. అదీ కాక అది ఇప్పుడు టాబ్లెట్స్ వేసుకుని నిద్రపోతుంది. ఆ టాబ్లెట్స్ ప్రభావమో ఏమో మరీ మత్తుగా పడుకుంటుంది. నిద్రపోయేదాన్ని లేపకూడదు కదండి. ఏం పర్వాలేదు, మీరొచ్చారని లేపమంటారా? నిద్ర సడన్ గా డిస్టర్బ్ అయితే ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో అని చెప్తున్నాను. కన్న తండ్రి కన్న కూతుర్ని చూడ్డానికొస్తే ఈవిడ పర్మిషన్ ఇవ్వాలా? ఈవిడ్ని దాటుకొని నేను వెళ్ళకూడదా? ఈవిడ చెప్పేది కూడా ఒక విధంగా ఆలోచించాల్సిన విషయమే. నిద్రపోతుందందుగా, అందులో టాబ్లెట్స్ ఎఫెక్ట్ వల్ల కాస్త మత్తుగానే ఉంటుంది. మెంటల్ స్ట్రెయిన్ కాకుండా ఉండడానికే అలాంటి టాబ్లెట్స్ ఇచ్చారు. ఇప్పుడు నేను వెళ్ళి డిస్టర్బ్ చేస్తే ఏమన్నా జరగచ్చు. ఎందుకు లేనిపోని రిస్క్? ఏంటి చూస్తారా? అయితే రండి. పర్లేదండి, తను మేల్కొనే వరకు వెయిట్ చేస్తాను. కాసేపు కూర్చుంటాను. ఈయనేంటి వెయిట్ చేస్తాను అంటున్నాడు? ఎంతసేపు వెయిట్ చేస్తాడేంటి? అంటే ఈయన బలంగా డిసైడ్ అయ్యే నిజం చెప్పడానికి వచ్చినట్టున్నాడు.
కుదరదంటున్నా జలగలా పట్టుకుని కూర్చుంటాను అంటాడేంటి? అదేంటండి, మీకోసం అవతల హాస్పిటల్లో పేషెంట్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. బావున్న ధరణి కోసం ఇబ్బంది పడే పేషెంట్స్ ని చూడకుండా ఉంటారా? దానికేమన్నా తేడా ఉందని అది చెప్పినా నేను గమనించినా మీకు వెంటనే కబురు చేస్తాను కదా. అది లేచాక మీరిలా వచ్చి వెళ్లారని దానికి చెప్తానులేండి. మీ అవసరం ఉన్న వాళ్ళు మీకోసం ఎదురు చూస్తారు. అన్నీ బాగున్న దీనికోసం మీరెందుకండి టైం వేస్ట్ చేసుకోవడం? కరెక్ట్గానే చెప్తున్నారు. తల్లిగా మీరు మీ కూతురు విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఇదే కంటిన్యూ చేయండి. ఏంటమ్మా గుణాగారు వచ్చినట్టున్నారు, లోపలికి రాకుండానే వెళ్ళిపోతున్నారేంటి? మీ అక్కని చూడాలని వచ్చారా? నిద్రపోతుందని చెప్తే వెళ్ళిపోతున్నారు. లేదమ్మా, అక్క మేల్కొనే ఉంది. గుణాగారే కదా అక్కని కాపాడింది. పైగా డాక్టర్గా ఆయన చూస్తే ఏమైంది? నేను పిలుచుకొస్తానుండు. ఒరే నువ్వు ఆగ్రా. అక్క బాగానే ఉంది కదా. అక్కడ బాగోలేని పేషెంట్స్ చాలా మంది ఉంటారు. వాళ్ళు ఇంకా రాలేదు అని తిట్టుకుంటూ ఉంటే ఈయన ఇక్కడ అన్ని విధాలా బాగున్న అక్క కోసం కూర్చుంటే ఆ పాపం ఎవరికి తగులుతుందిరా? ఆయన ప్రతి క్షణం చాలా ఇంపార్టెంట్. ఆయన నిమిషానికి ఒక ప్రాణం కాపాడే మనిషి. అలాంటి మనిషిని వెనక్కి ముందుకు పిలిచి ఇక్కడ టైం వేస్ట్ చేస్తామా? తరుణిని చూసొస్తానన్నావు కదా, చూసొచ్చావా? కలుద్దామనే వెళ్ళాను, కానీ కలవలేకపోయాను. ఎవరు నిన్ను ధరణిని చూడకుండా ఆపింది? ఆ శారద. నేను ధరణితో మాట్లాడతాను. జనని గారు కాల్ చేశారు, నీతో ఏదో మాట్లాడతారంట. మాట్లాడతావా తల్లి? వద్దమ్మా, నేను మాట్లాడలేను.